హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మరొకసారి మార్నింగ్ ఒక వీడియో చేశానండి. ఇంకా ఈరోజు ఎవరైనా సరే ఆ మార్నింగ్ వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. 21వ తారీఖు నవంబర్ 21 అన్నమాట. మార్నింగ్ వీడియో చెక్ చేసిన తర్వాత ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి. ఓకే, ప్రజెంట్ మనకు ఒక మంచి విషయం అయితే జరిగింది. ఆ మంచి విషయం ఏంటంటే, ఎవరికైతే మెయిల్ కంప్లైంట్స్ ఉన్నాయంటే మెయిల్ అనేవి వాళ్ళకి యాక్టివ్ మై అకౌంట్ మీద క్లిక్ చేసేటప్పుడు లేట్ అయింది కాబట్టి వాళ్ళకి 24 అవర్స్ తర్వాత ఇన్బాక్స్లో చెక్ చేయండి అన్నట్టుగా వచ్చింది కదా. ఆ కంప్లైంట్కి సంబంధించి విషయాలు, మెయిల్ ప్రజెంట్ ఒకవేళ మీకు మెయిల్ వచ్చింది కానీ మీరు చేసుకోలేదు, మళ్ళీ ఇప్పుడు ఏం చేయొచ్చు అనే విషయాలు ఇవన్నీ కూడా నేను మీకు క్లారిటీగా, ఓన్లీ మెయిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా మీకు క్లారిటీ వస్తాయి ఈ వీడియోలో. ఓకే, మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కుదిరినంత వరకు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫౌండర్స్ అందరికీ కూడా షేర్ చేయండి, దానివల్ల మీరు కూడా 10 మందికి ఉపయోగపడే వాళ్ళు అవుతారు. ఓకే, కాబట్టి ఎలా చేసుకోలేంటో స్టెప్ బై స్టెప్ నేను మొత్తం మీకు స్క్రీన్ షాట్ల పరంగా చూపిస్తాను. ప్రజెంట్ ఏ కంప్లైంట్లు పూర్తిగా మనకు అయ్యాయి, ఏ కంప్లైంట్ అవ్వలేదు, ఇవి కూడా మీకు పూర్తిగా చెప్తాను. ఓకే, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. 1-2 సార్లు చెప్తున్నాను. నేను నా వర్క్లో ఉన్నాను ఇక్కడ, చూసారా? సారీ, నా వర్క్ నేను చేసుకుంటున్నాను ఇక్కడ, ఖాళీగా అయితే లేను. నా వర్క్ నేను చేసుకుంటూ ప్రజెంట్ మీకు ఇది ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ రెండో వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనండి, ఆ వీడియో చెప్తా ఉంటాను, మొత్తం కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ముందుగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, అందరికీ కూడా వచ్చేసినాయి అని నేను చెప్పట్లేదండి, కానీ మ్యాక్సిమం కొంతమందికి అయితే వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయి మెయిల్స్ అనేవి మనం తెలుసుకున్నట్టయితే, ఇక్కడ నేను మీకు నెంబర్స్ పెట్టాను కదా. ఫస్ట్ నెంబర్ అని పెట్టాను చూసారు, సెంటర్లో ఉంది. ఇక్కడ మనకి ఏం చెప్తుంది, ద యాక్టివేషన్ లింక్ యాజ్ ఇన్ వే యువర్ ఇన్బాక్స్, అంటే యాక్టివేషన్కి సంబంధించిన మెయిల్ అనేది మీరు ఇచ్చిన జీమెయిల్లో ఇన్బాక్స్లో కనిపిస్తుంది అని చెప్తుంది. ఓకే, ఇలా ఎవరికైతే ఆల్రెడీ లేట్గా మెయిల్స్ వచ్చి వర్క్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇన్బాక్స్లో మీకు మళ్ళీ కంపెనీ సైడ్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ప్రతి 24 గంటల్లో కనీసం ఒక 3 సార్లు అయినా చెక్ చేయండి ఇలా వచ్చిన వాళ్ళు. ఓకే, ఖచ్చితంగా ఏదో టైంలో మీకు వస్తుంది. రాకపోతే కంగారు పడద్దండి, రాకపోతే ఏం చేయాలో కూడా ఇదే వీడియోలో చెప్తా. ఓకే, టెన్షన్ పడమాకండి, వీడియోలో ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ అనేది ఇస్తూనే ఉంటాను. కాబట్టి వచ్చిన వాళ్ళు, ఇలా వచ్చిన వాళ్ళు అంటే ఫస్ట్ ఫోటోలో వచ్చినట్టు వచ్చిన వాళ్ళు ఒకసారి మీరు ఇన్బాక్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. చెక్ చేయగానే మీకు మళ్ళీ నేను రెండో నెంబర్ ఫోటోలో పెట్టినట్టు యాక్టివ్ మై అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎప్పట్లాగానే మీరు మీ యొక్క మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వాలి. ఇక్కడ చాలామంది ఏంటంటే మెయిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోతున్నారు అన్నమాట. అంటే మెయిల్ కరెక్ట్గా ఇచ్చి పాస్వర్డ్ మర్చిపోతున్నారు. దానివల్ల ఏమంటుందంటే ఇన్వాలిడ్ మెయిల్ ఐడి అని పాస్వర్డ్ అని చెప్తుంది. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా చేయాల్సింది ఏంటంటే మెయిల్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్గా ఉంటే మీకు మధ్యలో నేను ఫోటో చూపించిన విధంగా రావాలి. ఓకేనా, మధ్యలో ఫోటో చూపించినట్టు రావాలన్నమాట. 24 గంటల తర్వాత మీకు వస్తుందని రావాలి. అలా వచ్చిన వాళ్ళకి మాత్రమే, ఆల్రెడీ మీకు గతంలో వచ్చింది పని చేయకపోయినా, అంటే యాక్టివ్ మై అకౌంట్ క్లిక్ చేశారు పని చేయలేదు, రెడ్ కలర్గా ఈ రకంగా వచ్చింది, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో మెయిల్ కంపెనీ వాళ్ళు పంపించారు, పొద్దున్నుంచి కొంతమందికి వచ్చినాయి. మీకు రాకపోతే టెన్షన్ పడద్దు. ఓకే, అలా చేసుకోండి. ఒకవేళ మీకు మెయిల్ రాలేదు అంటే ఆల్రెడీ అందరికి వచ్చినాయి, మరి నాకు రాలేదు, ఏం చేయాలంటే సేమ్ ఫస్ట్ ఫోటోలో చూపించిన, అంటే నెంబర్ 1 ఫోటోలో చూపించినట్టు మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అనే దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు నేను చూపించినట్టు 24 గంటల తర్వాత మీకు మెయిల్ వస్తుందని చెప్తుంది. ఓకే, అప్పుడు 24 గంటల తర్వాత మీకు వస్తుంది. కానీ మధ్యలో చెక్ చేయండి, రోజుకు 1-2 సార్లు మెయిల్ చెక్ చేయండి. ఎవరికైతే మళ్ళీ రెండో మెయిల్ వచ్చింది, అంటే ఒక మెయిల్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రెండో మెయిల్ కూడా కంపెనీ నుంచి వచ్చింది మా యాక్టివ్ మై అకౌంట్, దాని మీద క్లిక్ చేసి లాగిన్ చేస్తే లాగిన్ అయితే. కేవైసీ చేసుకున్నప్పుడు మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకోండి. కేవైసీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కూడా మనం ఈ వీడియో లాస్ట్లో మాట్లాడదాం. ఓకేనా, ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే కింద ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ చూసారా, దాని మీద క్లిక్ చేస్తే ఫర్గెట్ పాస్వర్డ్ సంబంధించి మెయిల్ అడుగుద్ది. ఆ మెయిల్కి ఇవ్వగానే మీకు మెయిల్ వస్తుంది. ఎవరికైతే మెయిల్స్ పనిచేస్తున్నాయి వాళ్ళకి మాత్రం మెయిల్స్ వస్తాయండి. మీరు 1-2 సార్లు గమనించాలి. ఆ మెయిల్స్ అనేది మీకు కొన్నిసార్లు స్పామ్ మెసేజ్లోకి వస్తుంది, కొన్నిసార్లు ఇన్బాక్స్లోకి వస్తుంది, అది కూడా గమనించండి. గమనించిన తర్వాత ఫర్గెట్ పాస్వర్డ్, అంటే పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసి ఆ మెయిల్ ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ రెడ్ కలర్లో ఇలా వచ్చినట్టు ఇలా వస్తుంది. అప్పుడు 24 గంటల లోపు వస్తుంది. ఓకేనా, కాబట్టి ఎవరైతే పాస్వర్డ్ మర్చిపోయారో వారు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత మీ మెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది, రీసెట్ పాస్వర్డ్. దాని మీద క్లిక్ చేసి మీ పాస్వర్డ్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తే ఈ రకంగా సక్సెస్ఫుల్ పాస్వర్డ్ రీసెట్ అయ్యిందని చెప్తుంది. అప్పుడు మళ్ళీ మీరు లాగిన్ చేయండి. లాగిన్ చేసినప్పుడు ఇందాక మనం చెప్పుకున్న విధంగా 24 గంటల తర్వాత ఇన్బాక్స్ చెక్ చేయమని మీకు వస్తే 24 గంటల లోపు మధ్యలో చెక్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మీకు కూడా యాక్టివేషన్ మెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే మెయిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో 1-2 సార్లు అర్థం కాకపోతే మళ్ళీ వెనక నుంచి ముందుకు చూడండి. ఓకే, ముందు నుంచి చూడండి, వీడియో ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. ఓకేనండి, ఇక్కడ వరకు మీకు మెయిల్ రాకపోతే ఏం చేయాలి, మొత్తానికి రాకపోతే మనం ఏం చేయలేమండి. పని చేయని మెయిల్ అసలు మీకు ఒక్కసారి కూడా కంపెనీ నుంచి యాక్టివేషన్ మెయిల్ రాకపోతే మనం ఏం చేయలేం. యాక్టివేషన్ మెయిల్ వచ్చి కూడా అది పని చేయని వాళ్ళకి మాత్రం ఇదంతా సొల్యూషన్. ఓకేనా, ఇంకా కొంతమంది యాక్టివేషన్ మెయిల్ వచ్చింది పని చేయట్లేదని ఇంకో కొత్త మెయిల్తో రిజిస్టర్ చేసుకున్నారు.
దాంట్లో కేవైసీ కూడా చేస్తారు, అంటే అదే మెయిల్ ద్వారా కేవైసీ చేస్తారు, యాక్టివేషన్ మెయిల్ అకౌంట్ అన్నీ వచ్చేసినాయి, అంతా వెరిఫైడ్ కూడా అయిపోయినాయి. మరి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంకో మెయిల్ వచ్చినప్పుడు ఇది చేసుకోవాలా అంటే అది మీ ఇంట్రెస్ట్. ఖచ్చితంగా చేసుకోవాలంటే చేసుకోండి, లేదు మాకు అవసరం లేదనుకుంటే ఆల్రెడీ మీకు అది యాక్టివేషన్ అయిపోయింది కాబట్టి దాంతో కంటిన్యూ అవ్వచ్చు అన్నమాట. ఓకేనండి, ఇక్కడ నేను 1కి 100 సార్లు చెప్తాను. ఇక్కడ ఫౌండర్ అయినా కస్టమర్ అయినా అఫిలియేట్ అయినా అందరూ ఒకటే. ఎవరికి కూడా పలానా మెయిల్ ఇవ్వాలని రూల్ లేదు. మీరు ఒకవేళ ఏ మెయిల్తో లాగిన్ అయ్యారో ఆ మెయిల్తోనే కంటిన్యూ చేయండి. ఏ మెయిల్ మీకు వర్కింగ్ మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్తోనే కంటిన్యూ చేయండి. అది కస్టమర్ మెయిల్ అయినా పర్వాలేదు, అది కొత్త మెయిల్ అయినా పర్వాలేదు, కంపెనీకి అంటే ఆన్బేస్ కంపెనీకి సంబంధం లేని మెయిల్ అయినా పర్వాలేదు. ఆల్రెడీ చేసుకుంటే, చేసుకోకపోతే మాత్రం ఆన్బేస్ మెయిల్ కానీ అది కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇంతకన్నా క్లారిటీగా నేను కూడా చెప్పలేను కాబట్టి మీకు అర్థమైంది అనుకున్నా. ఆల్రెడీ కొత్త మెయిల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అయిపోతే ప్రాబ్లం లేదు. లేదు మాకు ఇంకా అవ్వలేదండి, మేము చెక్ చేస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం అన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విధంగా లాగిన్ పేజ్లోకి వెళ్ళి లాగిన్ చేసేటప్పుడు మీకు 24 అవర్స్ తర్వాత వస్తుంది. అంటేనే మీకు అది 24 అవర్స్ లోపు వస్తుంది. మధ్యలో చెక్ చేయండి, వచ్చిన తర్వాత యాక్టివ్ మై అకౌంట్ మీద క్లిక్ చేసి చేసుకోండి. ఒకవేళ మీకు ఇన్వాలిడ్ పాస్వర్డ్ మెయిల్ ఐడి అంటే నేను చెప్పినట్టు ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోండి. అప్పుడు మళ్ళీ లాగిన్ చేసినా అలాగే వస్తుంది. మళ్ళీ అప్పుడైనా సరే 24 అవర్స్ తర్వాత వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ అదంతా బాగానే ఉందండి, అదంతా అయిపోయింది. నెక్స్ట్ మాకు కేవైసీకి సంబంధించిన వెరిఫికేషన్ సంబంధించిన దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ తీసుకుందండి. ఫేస్ ఐడి ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఇలా రెడ్ కలర్లో వచ్చింది చూసారుగా, యువర్ సబ్స్క్రిప్షన్ హ్యాస్ బీన్ డిక్లైన్డ్, అంటే మీరు ఏదైతే ఇచ్చారో అది డిక్లైన్ అయిందని చెప్తుంది. ఇలా ఒకసారి ఎవరికైతే అయిందో రెండోసారి చేయొద్దు. రెండోసారి చేశారనుకోండి అప్పుడు నేను 3వ ఫోటోలో పెట్టినట్టు వస్తుంది, వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అయిపోయింది, అంటే మీరు ఎక్కువసార్లు వెరిఫికేషన్ చేశారు కాబట్టి ప్రజెంట్ వర్క్ అవ్వదు, సపోర్ట్ టీమ్కి పెట్టమని. సపోర్ట్ టీమ్కి ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను మార్నింగ్ వీడియోలో చెప్పా. ఈరోజు నవంబర్ 21 మార్నింగ్ వీడియోలో చెప్పాను. దాంట్లో సపోర్ట్కి మెయిల్ ఎలా పెట్టాలో కూడా చెప్పా, ఒకసారి అది చెక్ చేయండి. ఓకేనా, కానీ ప్రజెంట్ మనకి ఈమెయిల్ ప్రాబ్లమ్స్ వరకే కంప్లైంట్స్ అన్ని సాల్వ్ అయిందండి. కేవైసీ ప్రాబ్లమ్స్ ఇంకా ఇలాగా వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అనే వచ్చిన ప్రాబ్లం అయితే పూర్తిగా స్టేబుల్ అవ్వలేదు. ఇంకా దీనికి పరిష్కారం రాలా. కేవలం మెయిల్స్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ మెయిల్స్ అనేవి రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ అనేది కంపెనీ ఇచ్చిందన్నమాట. ఓకేనా, కాబట్టి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ కూడా ఒకసారి ఈ వీడియో అర్థం కాకపోతే మొదటి నుంచి నిదానంగా చూడండి. ఓకే, 2 ఆప్షన్లు మీకు నేను చెప్పేది. ఏ మెయిల్తో మీరు లాగిన్ అయినా సరే విక్టరీ డాష్లో ప్రాబ్లం లేదు. అలాగే కొత్త వాళ్ళు కస్టమర్స్ ఆన్బేస్కి సంబంధం లేని వాళ్ళకి కూడా మెయిల్ పంపించవచ్చు, అంటే అదే రిజిస్ట్రేషన్ పంపించవచ్చు అంటే పంపించవచ్చు. కానీ మనం పొద్దున మాట్లాడుకున్నట్టు ఎవరికైతే లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్ షేర్ చేసినప్పుడు అవతల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవ్వట్లా. ఓకేనా, ఆల్రెడీ లిమిట్ అయిపోయిందని చెప్తుంది, లేదా లాగిన్ పేజ్ వస్తుంది, రిజిస్ట్రేషన్ ఫామ్ రావట్లా. ఆ కంప్లైంట్ కూడా మనకు త్వరలో అవడానికి ఛాన్స్ ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, మనం ఏం చేయలేము. కంపెనీ ఎప్పుడు సాల్వ్ చేస్తే అప్పుడు దాకా వెయిట్ చేయడం తప్ప. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు నాకు లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే కాన్సెప్ట్ కోసం కింద ఇచ్చిన 1 ఆపర్చునిటీ వీడియో మీద క్లిక్ చేసి చేయండి. థ్యాంక్ యూ ఆల్.